దివంగత సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పిఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశారు బిఏ రాజు. ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతోనే సినీ పాత్రికేయుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి అందులో రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దిన, సినీ వారపత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు బిఏ రాజు. ఆ తర్వాత తన సతీమణి బి జయ సహచర్యంతో 1994లో సూపర్ హిట్ వారపత్రిక స్థాపించారు. అంతేకాదు, స్థాపించిన కొన్ని రోజుల్లోనే తెలుగు సినీ వార్తాపత్రికలలో ఇదో సంచలనమని చెప్పాలి. అప్పట్లో పెద్ద సినీ వారపత్రికలు కూడా వెనుకబడిపోయాయి. ఆయన కన్ను మూసేంత వరకు ఒక్క సంచిక కూడా మిస్ అవ్వకుండా 27 ఏళ్ల పాటు ఆ పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు అంటే ఆయన అకుంఠిత దీక్ష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా టాప్ డైరెక్టర్స్ కు, కథానాయకులకు, కథానాయికలకు మార్గదర్శనం ఇస్తూ వారి సినీ కెరీర్ కి పెద్ద గైడ్ గా నిలిచారు రాజు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన బిఏ రాజు ఆయా చిత్రాల సక్సెస్ లో ఆయన పాత్ర మరవలేనిది. చిత్ర పరిశ్రమలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకుని అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావటంతో 2001లో సూపర్ హిట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. అదే ఇయర్ ఆయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా ప్రేమలో పావని కళ్యాణ్ అనే చిత్రంతో ఆర్జే సినిమాస్ బ్యానర్ మీద సినీ నిర్మాణ రంగంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. రాజుగారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్సైట్ ద్వారా దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతో పాపులర్ అయిన ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం బిఏ రాజు టీమ్ ద్వారా అందిస్తున్నారు. ఆర్జే సినిమాస్ ద్వారా ఆయన తనయుడు శివకుమార్ బి కూడా నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులతో బిఏ రాజుకు మంచి అనుబంధం ఉండేది. అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. సినీ పాత్రికేయులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు. అంతేకాదు, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ డైరెక్టర్ ఏ హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో, బ్యానర్ పేరు, విడుదల తేదీ, ఆ మూవీ ఎన్ని రోజులు ఏ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా హ్యూమన్ టాలీవుడ్ ఎన్సైక్లోపీడియాలా టక్కున చెప్పటం ఆయన స్పెషాలిటీ. అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న బిఏ రాజు 24 గంటలు సినిమా గురించే ఆలోచించేవారు. ఆయన మన నుండి దూరమై ఏళ్లు గడుస్తున్నా ఆయన అందిస్తున్న సేవలు అజరామరం. ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 65వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తోంది ఆయన అభిమానగళం.